ఏంటి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం? తెలుగు మీడియం అన్యాయం జరిగిందని చెప్పి మేము ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం అండి. కానీ తెలుగు మీడియం వాళ్ళకి అన్యాయం జరిగింది చాలా అంటున్నారు. 100% ఓన్లీ 9%. మీరు ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులైనా మీరు కూడా యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేస్తాం సార్. ఎందుకంటే మాతో పాటు చదువుకున్న మా ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు మాకంటే బాగా చదివిన వాళ్ళకి కూడా స్కోర్ ఎందుకు రాలేదు? అసలు ఇంకా ఎంత విచిత్రం అంటే 6 పేపర్స్ రాసిన వాళ్ళకి 2 మార్కులు ఎట్లా వచ్చాయి ఎగ్జామ్ లో? పేపర్ కు 1 మార్క్ వేసిన 6 మార్కులు మినిమం రావాలి కదా, 2 మార్కులు ఎట్లా వస్తాయి ఒక అభ్యర్థికి? సో అక్కడ చాలా క్లియర్ గా కనిపిస్తోంది సార్. ఎందుకు 2 మార్కులే వచ్చాయి, 6 పేపర్లు రాస్తే 2 మార్కులే వచ్చాయి. అవును సార్, అది మనకి వాళ్ళు ఇచ్చిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ లోనే ఉందండి. అది 2 మార్కులు వచ్చాయి, పేపర్ ఒకటి వేసిన 6 రావాలి. అట్లా ఎట్లా రాస్తారు? నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నా సార్. ఇక్కడ 2 మార్కులు. ఓకే, అంటే ఎందుకు వాళ్ళు ఏం రాయలేదట, పేపర్ ఖాళీగా వదిలేసారా లేకపోతే ఎందుకు 2 మార్క్స్? అదే కదా, అంటే ఇప్పుడు మొత్తం ఖాళీగా వదిలేసినా వాళ్ళు ఒక బ్లూ ప్రింట్ అనేది ఇస్తారు కదా ఎవాల్యుయేటర్స్ కి. బ్లూ ప్రింట్ ప్రకారం వెళ్ళినా గానీ ఒక మినిమం ఆఫ్ మార్క్స్ అన్నా రావాలి, లేదు అంటే 0 మార్క్స్ అన్నా రావాలి. అటు ఇటు కాకుండా 2 మార్కులు ఎట్లా? అసలు బ్లూ ప్రింట్ ఇవ్వలేదని చెప్పారు సార్ వీళ్ళు. ఫస్ట్ రౌండ్ స్టే వచ్చే ముందానికి వీళ్ళ స్టాండింగ్ కౌన్సిల్ గారు బ్లూ ప్రింట్ ఇవ్వలేదన్నారు. తర్వాత నిరంజన్ రెడ్డి గారు వచ్చినాక బ్లూ ప్రింట్ ఇచ్చారు అని చెప్పారు. ఇక్కడ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ ఎందుకు పెడతారు సార్? ఇంగ్లీష్ పేపర్ క్వాలిఫై అయినాకనే కదా దిద్దేది పేపర్. ఇంగ్లీష్ పేపర్ లో క్వాలిఫై కాడు, మిగతా పేపర్లు దిద్దుతారు. ఎందుకు కరెక్షన్ చేశారు? ఇవన్నీ తప్పులు అన్నంటాడు. మాకేం క్వాలిఫై అయిన తర్వాత వేరే పేపర్లు దిద్దాలి. ఈ ఎవిడెన్స్లు కాదా? ఇగొంది అన్ని ఎవిడెన్స్లే ఉన్నాయి. ఇంకొకటి సార్, వీళ్ళు అంటారు మాకేం సంబంధం అంటారు. అసలు వీళ్ళకేం సంబంధం? ఇగో సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ ఆ రోజు బీఆర్ఎస్ తప్పు చేసిందని ఎగ్జామ్ రద్దు చేసింది. డివిజనల్ బెంచ్ దాన్ని అప్పీల్ చేసింది. వీళ్ళు ఎస్ఎల్పీకి పోయారు కదా ప్రభుత్వం. ఎస్ఎల్పీని ఎందుకు రద్దు చేసుకొచ్చారు వీళ్ళు? ఎవడు వీళ్ళని అడిగిందని చెప్పి పబ్లిక్ ఇంట్రెస్ట్ అని ఇచ్చిర్రు. ఎవరు క్యాన్సిల్ చేయమన్నాడు? ఎంతమంది మిమ్మల్ని వచ్చి రిక్వెస్ట్ చేశారు? ఇచ్చింది కాక మరి అందులో ఉన్నటువంటి జీవో 55 తీసి జీవో 29 ఎందుకు తీసుకొచ్చారు మీరు? జీవో 29 తెచ్చుడు కాదు సార్. ఇంకా వీళ్ళు చేసిన దుర్మార్గం ఏంటంటే వేరే స్టేట్ వాడు అప్లై చేస్తే మనకి నాన్ లోకల్ ఇవ్వాలి. చూడండి, ఇతను విశాఖపట్నం, ఇతను ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అని విశాఖపట్నం, ఇతనికి బీసీడీ నాన్ క్రీమీ లేయర్ అని ఎట్లా ఇస్తారు సార్ వీళ్ళు? ఈ తప్పిదాలను మరి వీళ్ళు ఎందుకు కరెక్షన్ చేసుకోరు? ఈ తప్పిదాలు అన్ని జరిగినాయి కదా. ఇకనైనా ఆ రోజు మేము అభ్యర్థులు అని చెప్తుంటే వీళ్ళు కావాలని చేసిరు, మా మీద అలిగేషన్స్ అన్నారు. ఈ రోజు కోర్టు అన్నిటికీ యాక్సెప్టెన్స్ ఇచ్చింది, తప్పిదాలు జరిగినాయని చెప్పింది. కాబట్టి మీరు బెషరత్గా ఇక పోకుండా చేయండి. ఇక మాది ఏం లేదు అంటున్నారు కదా సార్ మీరు. 20 వేరే పోతారు, 1:1 ఉన్న వాళ్ళు పోతారు. ఓకే, జీవో 29 మీద ఎవరు లేడు కదా. మరి మీ ప్రభుత్వం స్టాండ్ ఏంది? జీవో 29 అడ్వకేట్ని పెట్టకరి, మీరు పెట్టద్దు. జీవో 29 అనేది తప్ప ఒప్ప. ఇప్పుడు ఒకటే మాటలో చెప్పన్నా, మీరు ఇన్ని తప్పులు చేసుకున్నాక ఇప్పుడు మీరు పోయిన 10 నెలల్లో జీవో 29 క్యాన్సిల్ అయినాకనే చేరి మీరు పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీరు ట్రాన్స్పరెంట్ గా చేయలేరు, దాన్ని సంస్కరించలేదు, దాన్ని ప్రక్షాళన చేయలేదు. యూపీఎస్సీ లెవెల్లో కాదు కదా, ఏమీ లేదు. ఇప్పుడు మీ ప్లాన్ బుర్రా వెంకటేశం గారికి మంచి రెప్యుటేషన్ ఉంది, పాల్వాయి రజని గారికి మంచి రెప్యుటేషన్ ఉంది సార్. బుర్రా వెంకటేశం గారు ఓఎంఆర్ షీట్లను ఆయన స్కాన్ చేస్తాడు సార్. పాల్వాయి రజని ఏమైనా స్కాన్ చేస్తుందా? వాళ్ళకి కావాల్సినటువంటి ఎంప్లాయీస్ ఉండాలి కదా సార్. భరత్ సార్ ఒక్కడు మంచిగుంటే వ్యవస్థ మొత్తం నడుస్తుంది సార్. ఎవరు కెమెరామ్యాన్లు కానీ ఎడిటర్స్ కానీ ఎవరు కానీ లేని అంటే పైన కరెక్ట్ గా ఉంటే మిగతా వాళ్ళని కూడా కరెక్ట్ గా 40 మంది ఉన్నారు సార్. పని ఎంత మంది చేస్తారు సార్? కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో 1600 మంది ఉన్నారు సార్. యూపీఎస్ లో 60,000 మంది ఉన్నారు. మొత్తం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అంత మొన్న బయట నేను కౌంట్ చేసినాను సార్. వాళ్ళందరూ బయటకు వస్తుంటే 4 అప్పుడు ఆడుంటే 1, 2, 3 అని లెక్క పెడితే 48 కాడు వచ్చి ఆగింది. కౌశిక్ అని చెప్పాను ఎంప్లాయీస్ స్ట్రెంత్ ఎంత ఉందో. మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి ఎందుకు వీళ్ళు శాంక్షన్ కౌశిక్ గారు? ఇప్పుడు సార్ ఇప్పుడు ఎట్టుందంటే టీజీపీఎస్ అనేది అటానమస్ బాడీ, వీళ్ళకి తెలిసి కూడా ఊకే ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తే ఇప్పుడు కోర్టులో ఉన్నది. మీరు కోర్టుకు పోయారు, కోర్టు మీకు పోయే రైట్ ఎంత ఉందో టీజీపీఎస్ కూడా కోర్టుకు పోయే అవకాశం ఉంటుంది కదా. ఇక వాళ్ళకి రైట్ లేదని చెప్పి మాట్లాడితే అది ఎట్లా డెమోక్రసీ అయితే చెప్పండి. మీరు ఇక మీకేమో రైట్ ఉంటుంది, టీజీపీఎస్ మాత్రం రైట్ ఉండదు. ఆగండి, మీరు మాట్లాడుతున్నారు, మేము మాట్లాడలేదు, దయచేసి ఆగండి. ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన వాళ్ళు ఉన్నారు, అసలు వాళ్ళు కోర్టుకే పోవద్దని చెప్పి అంటే ఎట్లా? అంటే మీరు చెప్పింది కరెక్ట్, వాళ్ళు పోతే తప్పైతే మీరు ఎట్లా? జనార్దన్ గారు దయచేసి మీరు ఆగండి, మీ ప్లీజ్. మీరు సిటిజన్ ఆఫ్ తెలంగాణ, వాళ్ళు సిటిజన్. ఇప్పుడు మీకెంత రైట్ ఉందో కోర్టు పోయి వాళ్ళు కూడా అంతే రైట్ ఉంటుంది. మీరు కోర్టుకే పోతుంటే ఇప్పుడు ఫస్ట్ బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చింది, మీరు సెకండ్ బెంచ్ పోతుంటే మీరు కాకపోతే టీజీపీఎస్ కాకపోతే అలా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన వాళ్ళు పోతారు. ఇలా వాళ్ళ తల్లిదండ్రులు పెట్టేసి ఏకంగా 3 కోట్ల రూపాయలు ఎవరికి ఇచ్చి చెప్పండి అంటారు. మరి దాని సమానం చెప్పాలి చూస్తుంది కదా. అదే కాకుండా రేపు మా పిల్లలకు ఉద్యోగం వస్తే కూడా పైసలు పెట్టి కొనుక్కుంటామని చెప్పేసి మమ్మల్ని అప్రతిష్ట పాలు చేస్తారని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతారు. మరి వాళ్ళ తప్పు అని చెప్తామా, మీల తప్పు అని చెప్తామా?
ఇప్పుడు న్యాయం అనేది అందరికి ఒకే విధంగా ఉండాలి కదా. కోర్టులో దయచేసి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం నాకు అర్థం కాదు. అన్ని కూడా చెప్తున్నాం. మేము అభ్యర్థులం ఎప్పుడైనా కానీ మేము అభ్యర్థులం ఈ ఆధారాలు చూపించినాం. ఈ ఆధారాలకు చెప్పండి. ఇంకొకటి ఆధారాలు కాదు, కోర్టులో అయిపోయింది, కోర్టులో ఉంది ఎందుకు ఇక వాళ్ళ అభ్యర్థులు పోతారు. మేడం అంటే కోర్టులో ఉన్నది మాట్లాడేందుకు చూడండి 144 పెట్టిరు కదా సార్, ఇదే కదా. కొంగులో ఎందుకు చిట్టీలు పోయినాయి సార్? కొంగులో చిట్టీలు ఇన్ని అవకతవకలు ఇన్ని జరిగినాక మీరు ఇచ్చిన వెబ్ నోట్ అన్నా, ఇది వెబ్ నోట్ సెంటర్ పబ్లిక్ సర్వీస్ కోర్టు సబ్మిట్ చేస్తారు కదా ప్రతి చేసినాం. అందుకే ఫస్ట్ బెంచ్ లో తేలింది, సెకండ్ బెంచ్ వాళ్ళు అప్పీల్ చేసి సెకండ్ బెంచ్ లో వాళ్ళకి వస్తుందా మీకు వెయిట్ చేయాలి కదా మనం. మీరు మీకు ఒక రిక్వెస్ట్ చెప్తున్నాం. మీ రిక్వెస్ట్ ఏందంటున్నాం అంటే ఈ అన్ని ఆధారాలు ఇచ్చినప్పుడు దొంగలు అన్నారు మమ్మల్ని, బీఆర్ఎస్ బీజేపీ దొంగలు ఆడిచ్చే తోలుకోమన్నారు. ఇన్ని ఆధారాలు ఉన్నాయి, కోర్టుకు సబ్మిట్ చేసిన, కోర్టు సాటిస్ఫై అయింది. మీ అడ్వకేట్ల గారు చేసినటువంటి పెద్ద తప్పిదాలు చెప్తా చూడండి సార్. బయోమెట్రిక్ కు మేము ఇంటర్నెట్ డిస్కనెక్ట్ చేసిన ఉన్నాం. ఇంటర్నెట్ డిస్కనెక్ట్ చేస్తే మరి అతనైనా కాదా అనేది తేలంది. ఎగ్జామ్ ఎటర్ అని ఇచ్చారు, మీరు ఎగ్జామ్ ఎటర్ అని ఇచ్చారు. ఎగ్జామ్స్ జరిగిన 6 నెలల వరకు మీరు అటెండెన్స్ ఇవ్వలేరంటే మరి దానికి 10 మంది ఎక్కువ వచ్చింది, దానికి ఇంపర్సనేషన్ జరిగిందా జరగదా మీరు చెప్పండి. ఇంకొక కాడికి వచ్చేసరికి మేము అది లేదు, మాది ఫ్రీ లోడెడ్ అని వీరే చెప్పారు. ఒకసారి మీరు ఇచ్చిన దాంట్లో ఉర్దూ మీడియం 10 మంది రాసిరు అన్నారు, ఒక దాంట్లో 9 మంది అన్నారు. కోర్టులో మీరే చెప్పారు నార్మలైజేషన్ చేసినామని, వీళ్ళ యావరేజ్ అని వీళ్ళు అడ్వకేట్ అన్నారు. తర్వాత అడ్వకేట్ గారు వచ్చి మోడరేషన్ చేసినామని చెప్పారు. తర్వాత వీళ్ళు చెప్పినటువంటిది ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్